హాయ్ ఫ్రెండ్స్, మటన్ తీసుకొచ్చుకున్నానండి. మటన్ ఎముకలు వాటిని కుక్కర్లో శుభ్రంగా 2-3 సార్లు కడిగి కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, మెత్తగా ఉడికించుకోవడానికి. చూడండి, ఫ్రెష్గా బాగుందండి. మటన్ ఎముకలు కూర చేసుకుందాము. పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేసుకొని శుభ్రంగా బాగా 2-3 సార్లు కడుక్కున్న మటన్లో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందామండి. ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టేసుకున్నామండి. మరి 4-5 విజిల్ 6 విజిల్స్ అయినా రానిద్దామండి. ఎందుకంటే ఎముకలు మెత్తగా ఉడికితే బాగుంటుందండి కర్రీ. ఐదు 6 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం మటన్ కర్రీ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్ వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్ బాగా ఫ్రై అవనిద్దాము. బాగా ఫ్రై అవనిద్దామండి ఆనియన్, పచ్చిమిరపకాయ. కరివేపాకు వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది కదండి. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ అండి, బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఎముకలు బాగా మెత్తగా కుక్కర్లో పెట్టుకుంటేనే మెత్తగా బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం మటన్ ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ అల్లం పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాము. బాగా యాగనిద్దామండి, పచ్చివాసన పోయే వరకు అల్లం పేస్ట్. టమాటాలు కూడా వేసేద్దామండి, ఫ్రై అవనిద్దాము. సాల్ట్ వేసుకుందామండి. బాగా ఫ్రై అవనిద్దామండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకున్నామండి. ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకున్నామండి. ధనియాల పొడి అండి, ధనియాలు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను బయట నుంచి ప్యాకెట్స్ తెచ్చుకోకుండా 2 స్పూన్లు ధనియాల పొడి అండి. కొంచెం పసుపు అండి, పసుపు, కారం అండి. బాగా ఫ్రై అవనిద్దామండి. మటన్లో కలిపేసుకుందాము. వేయించుకున్నది మటన్లో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కుక్కర్లో పోసేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కొంచెం సేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కూరని చూడండి ఫ్రెండ్స్, కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. తాలింపు అంతా చేసేసుకున్నాం కదా. మరి కొంచెం సేపు ఉడకనిద్దామండి. కొంచెం పులుసు అంతా చిక్కబడే వరకు ఉడకనిద్దామండి.
మటన్ కర్రీలో నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను సగం బద్ద నిమ్మకాయ పిండుతున్నానండి. టేస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, బాగా చిక్కబడుతూ ఉంది కూర. కొత్తిమీర వేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర. ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేసుకోవడమేనండి. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. పుదీనా కూడా కడిగి నీట్గా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వేసేద్దాము మటన్లో. కొత్తిమీర, పుదీనా వేస్తే ఆ టేస్టే వేరు కదండి. చాలా బాగుంటుందండి ఎముకల పులుసు. మా అమ్మకి బాగలేదు ఫ్రెండ్స్, జ్వరం వచ్చి ఈ మధ్య అంతా బాగలేదండి నోరు. నాకు మటన్ తెచ్చి ఆ ఎముకలు తెచ్చి ఇట్లా కర్రీ చేసి పెట్టమ్మా అనిందండి. అందుకే తెచ్చి చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ కోసం. మా అమ్మ ఒక్కటే తిందు, మేము కూడా తింటాము. కాకపోతే అమ్మ అడిగిందని తెచ్చి చేస్తున్నానండి. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇంకా ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. చిక్కబడింది కూర కూడా. బాయ్ ఫ్రెండ్స్.